ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యవాణి దయానుగ్రహములు అనేటువంటి వ్యాసం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. అద్వేష్ట సర్వభూతానాం సర్వభూత హితేరతాః సమశత్రౌ చ మిత్రే చ మొదలగు రత్నసూక్తులు విశ్వప్రేమకు సూచకమ వాక్యములుగా సంసారికి గీత ఈత నేర్పినది లోకవిత్తమే. కర్మ కృన్ మత్ పరమో మద్భక్త సంఘ వర్జిత అని కూడాను ఆదర్శమిచ్చినది. సమస్త ప్రాణికోటిని ద్వేషించకూడదు అన్నట్లో ఒక అమోఘమైన అంతర్భావం ఉండకపోలేదు. అందరి యందును అన్నిటి యందును చైతన్య శక్తి రూపమున ప్రకాశించుచు ఆత్మ అను సాధకనామంతో తానే సంచరించుచున్నాడనేదే గూఢార్థము. దీనికి ఈశావాస్యమిదం సర్వం వాసుదేవ సర్వమిదం ఈశా సర్వభూతానాం అను ప్రతిజ్ఞా వాక్యములే ప్రబలమైనటువంటి ఆధారములు. జీవకోట్లను ద్వేషించుట హింసించుట దైవాపరాధము, అనగా తను తాను ద్వేషించుటే అగును. కారణమేమన తాను కూడాను జీవగోటిని వాడే ఒకటి చేత ఇటు యథార్థమును గుర్తించడం చేతనే భాగవతమున పోతరాజు ఈ విధముగా ప్రార్థించెను. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూత దయను తపసమందార నాకు దయచేయగదే. దైవత్వమును గుర్తించు వరకు జీవతత్వమును పొంది ఉండినంత వరకు నీవుగాను దేవునిగాను భావించినంత వరకు కొన్ని దృక్పథములను అనుసరించక తప్పదు. అట్టి అవస్థని సాధకావస్థ అని అనబడను. అట్టి సాధక స్థితిలో పై తెలుపబడిన దయా ప్రేమ కరుణను సాధించవలెను. కరుణ ప్రేమలు లేక యోగము జ్ఞానము సిద్ధించదు. ప్రేమచే ప్రాణము, ప్రేమనే దైవము. ప్రేమనే ప్రాణము, ప్రేమనే దైవము. కనుక అన్ని కర్మలు భగవత్ పరము కావలేనన్న సర్వకర్మలు భగవత్ ప్రీత్యర్థమని భావించిన ప్రతి పని అందును ప్రేమను విస్తపరచవలెను. ప్రేమ ఎంత ప్రకాశింపజేతురో దైవమంతం సమీపము కాగలడు. ప్రేమకు జాతి మత కుల భేదములు కానీ ఈర్ష్య అసూయ ద్వేషములు కానీ జరనివ్వకూడదు. ప్రేమ విషపూరితముగాక చూసుకొనవలన్నా ద్వేషరహిత భేదరహిత భావములను బలపరుచుకొనవలను. సర్వమతముల మూలము సమస్త శాస్త్రముల సారము, సర్వ మార్గముల గమ్యము, సమస్త జీవుల కీలకము ప్రేమతత్వమే. అదే జీవిత సౌధమునకు భద్రమైన పునాది, విశ్వ కళ్యాణమునకు విజ్ఞాన జ్యోతి. ప్రతి మాట ప్రతి ఆట ప్రేమమయం కావాలను. మాటలు కత్తిపోట్లుగాను సూటి బాణములుగాను సుత్తి ఎట్లుగాను మారరాదు. అమృత పూటలుగాను వేదాంత మూటలుగాను పూల బాటలుగాను శాంతి సుఖములు అందించినట్టువై ఉండవలను. ప్రేమ కొరకే వినియోగించవలను కానీ పదార్థములకై ప్రాపంచిక రక్తులకై ప్రవేశపెట్టకూడదు. కామము క్రోధమునకు మూలము. క్రోధము సర్వ పాపములకు రూపము. క్రోధము మిత్రులను కూడాను శత్రువులుగా సూచన చేయును. క్రోధము సర్వానర్థములకు కారణము. ఎట్టి వడల ఎందైనను సానుభూతిని ప్రేమ విభూతిని చూపుట మానవ జాతికి సహజ లక్షణమై ఉండవలను. పీల్చుకుని గాలి వదల గాలి ప్రేమమయమైపోవలను. జీవి తమ ప్రేమమయము కావలను. జీవితమే ప్రేమమయము కావాలను. ప్రేమ భయమెరుదు కనుక అసత్యము ప్రేమకు అతి దూరమగును. భయమే ప్రజలను అసత్య అన్యాయ అనాచారములకు గుంపవుతున్నది. సాయిరామ్. సశేషం. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय भोल भगवान श्री सच्चे साई बाबा जी की जय. जय साई राम. जय जय साई राम. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత
లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.